హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి ఫ్రెంచ్ టోస్ట్ అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. అసలు హాలిడేస్ కదా, ఈ పిల్లలు ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేయండి 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 అంటూ ఉంటారు, వాళ్ళకి ఇలా చేసేయండి. సో ఇది వచ్చేసరికి మా ఆయన వాళ్ళ ఆఫీస్ బ్రెడ్ అనమాట. ఇది ఆఫీస్లో ఇస్తారు. సో నైట్ షిఫ్ట్కి వెళ్ళిన వాళ్ళకి ఇస్తారనమాట. సో బ్రెడ్ అయితే తీసుకున్నాను. ఒక బౌల్ తీసేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు పౌడర్ లాగా చేసి యాడ్ చేసుకున్నా పర్లేదు. అందులోనే కొంచెంగా మిల్క్ కూడా యాడ్ చేసేసుకోవాలి, ఒక గ్లాస్ వరకు. అంటే మీరు తీసుకునే బ్రెడ్ క్వాంటిటీని బట్టి ఈ మెజర్మెంట్స్ అయితే సరిపోతాయి అన్నమాట. సో నేను ఇప్పుడు పాలు మరియు పంచదార మొత్తం కరిగేదాకా మొత్తం కలుపుకోవాలి. మొత్తం కరిగిపోయిన తర్వాత అందులోనే ఒక 2 ఎగ్స్ అయితే వేస్తున్నాను. ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఇలా ఎగ్స్ కూడా పగలగొట్టి వేసేసుకోవాలి. వాటిని కూడా మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. ఆ పాల మిశ్రమంలో ఈ గుడ్లు అనేవి బాగా కలిసిపోవాలి. ఎంతలా కలిసిపోవాలంటే మొత్తం కలిసి ఒక క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది. ఆ క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా బాగా మొత్తాన్ని కలిపేసుకోండి. అలా కలుపుకుంటేనే మనం చేసుకునే ఫ్రెంచ్ టోస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. చూడండి క్రీమీ టెక్స్చర్ ఎట్లా వస్తుందో చిన్నగా కలుపుతూ ఉంటే. సో ఈ ప్రాసెస్ మొత్తం బీటర్ ఉంటే బీటర్తో చేసుకోవచ్చు. బీటర్ లేని వాళ్ళు మనలాంటి వాళ్ళు ఏం చేయాలంటే విస్కర్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ ఇలా కలిపేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తాన్ని కలిపేసుకోవాలన్నమాట. సో మనం బ్రెడ్ని కూడా లైట్గా టోస్ట్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. సో మనం బ్రెడ్ని తీసుకొని ఇప్పుడు మనం టోస్ట్ చేసుకుందాం పెనం మీద. ఇప్పుడు బ్రెడ్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఈ ప్యాకెట్లు మా హస్బెండ్ నైట్ షిఫ్ట్కి వెళ్ళినప్పుడు 11 o'clock టీ విత్ బ్రెడ్ ఇస్తారనమాట అక్కడిది. సో మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ బ్రెడ్తో ఏదో ఒకటి చేయండి అని అయితే అడిగారు, ఆఫీస్లో సబ్స్క్రైబర్స్. వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అయితే చేస్తున్నా అనమాట. సో ఒక అమ్మాయి కూడా కామెంట్ చేయండి అంటే కామెంట్ చేశారు, వాళ్ళ కోసం కూడా ఈ వీడియో. సో ఇప్పుడు మనం బ్రెడ్ని కూడా లైట్గా టోస్ట్ చేసేసుకోవాలి. ఇలా లైట్గా బ్రెడ్ టోస్ట్ చేసుకున్న తర్వాత నెయ్యితో టోస్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. లైట్గా నెయ్యి కూడా అప్లై చేసుకోండి, కొంచెం యమ్మీగా ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం బ్రెడ్ టోస్ట్ చేసుకున్న తర్వాత నెయ్యి కూడా అప్లై చేసుకున్న తర్వాత 2 వైపులా బాగా మంచిగా టోస్ట్ చేసుకోవాలి, మాడిపోకుండా టోస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ టోస్ట్ చేసుకున్న బ్రెడ్ని మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఎగ్ మిల్క్ మిశ్రమం ఏదైతే ఉందో అందులో డిప్ చేసుకోవాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే పెనం మీద అంతే ఉంచేసి పైనుంచి స్పూన్తో కూడా వేసుకుంటారు. కానీ అలా వేసుకుంటే డీప్గా లోపల దాకా ఆ బ్రెడ్లోకి ఈ మిల్క్ మిశ్రమం అనేది వెళ్ళదనమాట. అందుకోసమని ఇలా టోస్ట్ చేసుకున్న బ్రెడ్ని టోస్ట్ చేసుకోకుండా కూడా వేసుకోవచ్చు, కానీ మరీ మెత్తగా ఉంటాయి. ఇలా టోస్ట్ చేసుకున్న బ్రెడ్ అయితే బాగా క్రిస్పీగా ఉంటుంది. ఎంతవరకు కావాలో మిల్క్ అంతవరకే పీల్చుకుంటుంది అనమాట. మరి నార్మల్గా టోస్ట్ చేయకుండా వేసినట్టయితే మెత్తగా ఉంటుంది కాబట్టి బ్రెడ్ ఇంకా అది ఆ మిల్క్ మిశ్రమంలోనే తునిగిపోతుంది అనమాట, రాదు. సో చూడండి ఇలా మనము డిప్ చేసుకొని డైరెక్ట్ పెనం మీద అయితే వేసేసుకోవాలి. సో చూడండి ఎంత నీట్ టెక్స్చర్ వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం 2 వైపులా కాల్చుకుందాం. ఇప్పుడు రెండో వైపు ఎలా కాలాలి అంటే మనం స్పూన్తో కొంచెంగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. కింద పడకుండా డైరెక్ట్గా ఈ స్పూన్తో చిన్నగా స్ప్రెడ్ చేసుకున్నట్టయితే బాగా మంచిగా రెండో వైపు కూడా ఈ మిల్క్ మిశ్రమం అనేది బాగా తగులుతుంది, బాగా క్రిస్పీగా కూడా కాలుతుంది అనమాట. ఇప్పుడు మనము కావాలంటే కొంచెం నెయ్యిని కూడా అప్లై చేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనం తీసుకున్న బ్రెడ్ అనేది కొంచెం పొంగినట్టు కొంచెం లావ్ అయినట్టు అనిపిస్తుంది. లావ్ అవ్వడం అంటే వేరే అనుకునేరు. తీసుకున్న బ్రెడ్ మిల్క్ బాగా పీల్చుకుంది కాబట్టి కొంచెం సైజ్ అనేది చేంజ్ అవుతుంది. సో చూడండి ఇలా మంచి దూరగా కలర్ వచ్చేదాకా పెనం మీద ఉంచి దగ్గరుండి కాల్చుకోండి. ఇలాగ కాలినట్టయితే మన టోస్ట్ అనేది యమ్మీగా క్రిస్పీగా టేస్టీగా వస్తుందన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్. ఇంట్లో తక్కువ ఖర్చులో మంచి బ్రేక్ఫాస్ట్, మంచి స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్గా ఇచ్చినట్టయితే మిల్క్, బ్రెడ్, ఎగ్ మొత్తం హెల్దీవే, అసలు ఏం అన్హెల్దీవే ఏం కాదు. సో ఆఫీస్లో బ్రెడ్ ఇస్తారు కదా, ఏమన్నా చేయమనండి మేడంని అని అడుగుతున్నారు. సో మన సబ్స్క్రైబర్స్ అడిగాక మనం చేయకుండా ఉంటామా? అందుకోసమనే మన సబ్స్క్రైబర్స్ కోసం మిల్క్ బ్రెడ్తో టోస్ట్ అనమాట. చాలా బాగుంది, టేస్ట్ అయితే యమ్మీగా ఉంది. మీకు షుగర్ అనేది సరిపోకపోతే పైనుంచి మీరు హనీ కూడా యాడ్ చేసుకొని తినేయొచ్చు. షుగర్ ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు జాగరీ, అదేనండి బెల్లం పౌడర్ కానీ బెల్లం కానీ అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. సో ఈ విధంగా కలర్ వచ్చేదాకా కాల్చుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న
మిల్క్ ఎగ్ 2 ఎగ్స్కి నేను 6 పీసెస్ ఆఫ్ టోస్ట్ అయితే చేశాను అనమాట. చూడండి కట్ చేస్తున్నాను, ఎంత స్మూత్గా వచ్చిందో మీరే చూడండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా కూడా కట్ అవుతుంది. ఇలా గనుక వస్తే పర్ఫెక్ట్ టోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో చూడండి మిల్క్ మిశ్రమం లోపలికి వెళ్ళిపోయి బ్రెడ్లోకి ఎంత ఫ్లఫీగా స్మూత్ టెక్స్చర్ వచ్చిందో కదా. సో నచ్చిందా ఈ వీడియో? మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ మధ్య లాంగ్ వీడియోస్కి అసలు రీచే రావట్లేదు, ఎందుకో మరి ఏమో అర్థం అవ్వట్లే నాకు కూడా. సో నేను ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడం లేట్ అవుతుందో, లేకపోతే జనాలు అసలు చూడట్లేదు. మన సబ్స్క్రైబర్స్ 28,000 మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒక 10% చూసినా కానీ మనకి మంచి రీచ్ రావాలి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూస్తూ ఉండండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఇక్కడ నుంచి మంచి వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ టోస్ట్ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.